భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలోని బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన కార్యక్రమం చేపట్టారు. ఈవేళ భారత రాజ్యాంగం మీద అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యానము భారతదేశంలో ఉన్నటువంటి లౌకికవాదులందరూ కూడా ముక్కు మీద వేలేసుకుని ఏంటి రాజ్యాంగాన్ని విమర్శించడం ఏంటని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ప్రపంచ మేధావి ప్రపంచంలో లేనటువంటి ఒక గొప్ప రాజ్యాంగాన్ని మనకి ఇవ్వబట్టి 75 సంవత్సరాల నుంచి ఇన్ని మతాలు ఇన్ని కులాలు ఉన్నటువంటి మన దేశంలో మన రాజ్యాంగం మరి సురక్షితంగా ఉందంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఉండబట్టే ఈవేళ భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలకు కానీ మరి ఉన్నటువంటి ఉద్యోగస్తులకు కానీ కార్మికులు కానీ అందరికీ న్యాయం జరిగిందని మరొకసారి మీకు అందరికీ కూడా వినతి చేసుకుంటున్నాను. ఈ రాజ్యాంగాన్ని ఇంత పెద్ద వ్రాత రాజ్యాంగాన్ని ప్రపంచంలో ఎక్కడా లేదు. అటువంటి రాజ్యాంగాన్ని అమిత్ షా ఈవేళ ఆర్ఎస్ఎస్ సపోర్ట్ తోటి మరి ఆయన విమర్శించడం జరిగింది. ఆయన వెంటనే భారతదేశంలో ఉన్నటువంటి లౌకికవాదులందరూ కూడా ఆయన్ని ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి విమర్శను బట్టి ఆయన్ని బర్తరఫ్ చేయాలని మొత్తం ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి అందరూ కూడా దాన్ని కోరుకుంటున్నారు. పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ పట్ల అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు అది యావత్తు భారతదేశ ప్రజలని అవమానపరిచిగా ఉన్నది. తక్షణమే ఆయన మాటలు ఉపసంహరించుకోవాలి. అలాగే బీజేపీ ప్రభుత్వము కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షాని బర్తరఫ్ చేయాలని చెప్పేసి మానవ హక్కుల వేదిక డిమాండ్ చేస్తుంది. బీజేపీ యొక్క పాలసీ ఏంటంటే ఈ దేశంలో హిందువులు తప్ప ఎవరు ఉండడానికి వీలు లేదు, ఉంటే అణిగిమణిగి ఉండండి, లేకపోతే రెండో పౌరులుగా ఉండాలనేటువంటి ఆలోచన విధానం ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతము. ఈవేళ అమిత్ షా మాట్లాడారంటే ఆయన నోటి నుంచి వచ్చినటువంటి మాట కాదు, వారి యొక్క ఆర్ఎస్ఎస్ యొక్క సైద్ధాంతికమైనటువంటి ఆలోచన విధానమే. ఈ దేశంలో రాజ్యాంగాన్ని ఏ విధంగా దాన్ని మార్చాలి, దాన్ని తూట్లు పొడేయాలని చేసేసి బీజేపీ ప్రయత్నిస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వాళ్ళ ఆటల సాగం అనేది ఈరోజు రుజువు అవుతుంది. జై భీమ్ సోదరులారా, పొలమూరు మోహన్ బాబు బీఎస్పీ పార్టీ నాయకుడు. మరి ఏదైతే ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం, అతి గౌరవప్రదమైనటువంటి రాజ్యాంగం, ఎప్పటికీ కూడా రాజ్యాంగం చెక్కి చెదరకుండా 75 ఏళ్ళు సుపరిచితమైనటువంటి పరిపాలన లౌకిక ప్రజాస్వామ్యంగా అందిస్తున్నటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ మేధస్తో నిర్మించినటువంటి రాసినటువంటిది ఏదైతే ఉందో ఆ మహనీయుణ్ణి 145 కోట్ల మంది సాక్షిగా ఉన్నటువంటి పార్లమెంటులో ఈ కేంద్ర హోంమంత్రి ఎవడైతే ఉన్నాడో హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈరోజు మలికిపురం, రాజోలు, సకినేటిపల్లి మండలాలకు సంబంధించిన బహుజన కార్యకర్తలు దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి సిద్ధపడి ఉన్నారు, సిద్ధం చేస్తున్నారు కూడా. మరి ఏదైతే పార్లమెంటు సాక్షిగా అమిత్ షా అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారో బేషరతుగా ఈ భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అలాగే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక కులాన్ని కానీ ఒక మతాన్ని కానీ ద్వేషించకూడదు అనేటువంటి బేసిక్ రూల్స్ని అతిక్రమించినందుకు గాను అమిత్ షాని వెంటనే హోంమంత్రి పదవిని బర్తరఫ్ చేయాలని బీఎస్పీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రేపు జరగబోయేటటువంటి 24 భారత్ 29 రాష్ట్రాల్లో భారత వ్యాప్తంగా జరుగుతున్న బీఎస్పీ పిలుపులో పెద్ద ఎత్తున సమీకరణలు సేకరించి ఈ దేశంలో ఉన్నటువంటి బాబాసాహెబ్కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులతో మరొక్కసారి ఈ మతతత్వ కులతత్వ పార్టీ ఏదైతే ఉందో బీజేపీకి తగిన బుద్ధి చెప్తారని ప్రజలు మేము డిమాండ్ చేస్తూ, మరి అలాగే ఏదైతే బీజేపీ హత్యా రాజకీయాలు, మతతత్వ రాజకీయాలు, కులతత్వ రాజకీయాలు విడనాడాలని
లౌకిక ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని కాపాడాలని ప్రజాసేనలకి విన్నవించుకుంటూ కట్టిన పార్లమెంట్లో అమిత్ షా గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచి మాట్లాడాడు. ఈ బీజేపీ ప్రభుత్వం ఇది కులతత్వ మతతత్వ పార్టీ. ఇది మోడీ గారు మీరు ప్రధానమంత్రిగా ఉన్న ఒక పార్లమెంట్లోనే ఒక అంబేద్కర్ గారికి అవమానం జరిగింది. మీరు చూస్తూ కూర్చున్నారు. ఈరోజు ఛాయ్ అమ్ముకునే మీరు ఒక అంబేద్కర్ దయ వల్ల ప్రధానమంత్రి అవ్వారు. ప్రధానమంత్రి అయితే ఈరోజు అంబేద్కర్ గారిని అమిత్ షా అవమానపరిస్థితి మీరు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా పార్లమెంట్లోనూ? ఏంటి ఈ దౌర్భాగ్యం? ఒక భారత రాజ్యాంగ నిర్మాత, ఈ ప్రపంచ మేధావి అంబేద్కర్ గారిని ఎంతో గౌరవించాలి. ఎక్కడ చూసినా అంబేద్కర్ మీద దాడులు జరుగుతున్నాయి. తట్టుకోలేకపోతున్నారా? ఈ దేశంలో కులము మతం అనే ఒక భయంకరమైనటువంటి పిశాచం ఉంది.